ఆంధ్ర ఊటీ అరకు వ్యాలీ నుంచి కర్ణాటక రాష్ట్రం యలహంకకు స్పెషల్ ట్రైన్ అయితే వేశారు. ఈ వీడియోలో ఆ ట్రైన్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? నా వీడియోకి లైక్ చేయలేరా? ఆంధ్ర ఊటీ అరకు ప్రకృతి ప్రేమికులకు, అటు బెంగళూరు ఐటీ ఉద్యోగులకు ఇది మంచి వార్త అని చెప్పచ్చు. అదే అరకు నుంచి బెంగళూరు యలహంక మధ్య ప్రారంభమైన స్పెషల్ ట్రైన్. అరకు అందాలు, ఐటీ టెక్ బెంగళూరు రెండు నేరుగా కలవబోతున్నాయి. అవును ఫ్రెండ్స్, ఈ రైలు అరకు బెంగళూరు మధ్య ప్రయాణం మాత్రమే కాదు, ఇటు ఆంధ్ర అటు కర్ణాటక రాష్ట్రాల మధ్య టూరిజం ట్రావెల్కి ఇది ఒక మంచి కొత్త అధ్యాయం అని చెప్పచ్చు. ఆంధ్ర ఊటీ అరకు చూడడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతానికి ప్రతి ఏడాది వస్తూ ఉంటారు. నేరుగా బెంగళూరు నుంచి అరకుకు రవాణా సౌకర్యం ఇప్పటివరకు లేదు. విశాఖ నుంచి అరకుకు వెళ్ళే పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రైల్వే శాఖ అరకు నుంచి నేరుగా బెంగళూరు నుంచి నేరుగా అరకుకు ట్రైన్ వేయడంతో ప్రకృతి ప్రేమికులకు ఇది మంచి వరంగా మారింది. ఇటు ప్రకృతి ప్రేమికులు, అటు ఐటీ టెక్స్కి ఈ ట్రైను ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అరకు వ్యాలీ రైల్వే స్టేషన్లో అంగరంగ వైభవంగా అయితే ఈ ప్రయాణం ప్రారంభమైంది. రైలు ఇంజిన్తో పాటు రైలు బోగీలకు కూడా పూలదండలు, మామిడి తోరణాలతో డెకరేషన్ అయితే చేశారు. ప్రస్తుతం స్పెషల్ ట్రైన్గా ప్రారంభమైనప్పటికీ ఫ్రీక్వెన్సీ పెరిగితే కంటిన్యూ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరకులో ఎంతో అట్టహాసంగా ఈ ట్రైన్ అయితే ప్రారంభమైంది. అరకు నుంచి చాలామంది అటు పుట్టపర్తి వెళ్ళే యాత్రికులు కానీ, ఇటు బెంగళూరు వెళ్ళే ప్రయాణికులు కానీ ఈ ట్రైన్లో తొలి ప్రయాణం ఎంతో ఆనందంగా ప్రారంభించారు. పుట్టపర్తికి ఆల్రెడీ పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి పుట్టపర్తికి అయితే భక్తులు కూడా ఈ ట్రైన్లో బయలుదేరారు. ఈ ట్రైన్ రెండు రాష్ట్రాల బిజినెస్ కనెక్టివిటీ, టూరిజం డెవలప్మెంటు, అదేవిధంగా ఉద్యోగుల రాకపోకలకు ఎంతో ఉపయోగం అని చెప్పచ్చు. ఈ ట్రైన్ ప్రస్తుతం అయితే స్పెషల్ ట్రైనే. ఈ ట్రైన్ నవంబర్ 13, 17, 23, 24 తారీఖుల్లో అరకు నుండి బెంగళూరుకి అయితే ట్రావెల్ అవుతుంది. స్పెషల్ ట్రైన్ కనుక ఈ డేస్లోనే ఈ ట్రైన్ అయితే షెడ్యూల్లో పెట్టారు. ప్రస్తుతం అరకులో అయితే ఫుల్ పీక్ స్టేజ్లో ఉంటుంది టూరిజం అట్రాక్షన్. సో ఈ డేస్లో ఎక్కువ ఫ్లోటింగ్ అరకుకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైన్కి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. అరకులో ప్రారంభమైన ఈ ట్రైన్ బొర్రా కేవ్స్, ఎస్కోట, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, సత్యసాయి నిలయం మీదుగా కర్ణాటకలోని యలహంకకు రీచ్ అవుతుంది. సో యలహంక నుంచి తిరిగి అరకుకు ఇదే స్టేషన్స్ గుండా ట్రావెల్ చేస్తుంది. సో అరకు నుంచి యలహంక నుంచి అరకు ఈ ట్రైన్ 25 అవర్స్ జర్నీ చేస్తే సూపర్బ్గా అరకు వ్యాలీ అందాలను చూసి తిరిగి. ఫ్రెండ్స్, చూసారు కదా అరకు యలహంక స్పెషల్ ట్రైన్ డీటెయిల్స్. ప్రకృతి ప్రేమికులు కానీ, ట్రైన్ లవర్స్ కానీ నా వీడియోకి తమ అనుభూతిని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.